ముందు మనం సాధారణంగా దేవుని సన్నిధికి ఆదివారం వచ్చేటప్పుడు మామూలుగా మనము సిద్ధపడి వచ్చేస్తాం. బాహ్యంగా సిద్ధపడి చక్కగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని వస్తాం. కానీ ముఖ్యంగా సిద్ధపడాల్సింది ఏదంటే మన హృదయం. ఇప్పుడు చూడండి, ఒక రైతు విత్తనాన్ని వేసేటప్పుడు ముందు భూమిని ఏం చేస్తాడు? సేద్యపరుస్తాడు. బాగా దున్ని దాన్ని శుభ్రం చేసి అందులో ఉన్న రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా పక్కకు తీసేసి, ముండ్లు ఇవన్నీ తీసేసి శుభ్రపరిచి అప్పుడు విత్తనాన్ని వేస్తాడు. భూమిని సిద్ధపరచకుండా విత్తనం వేసినా ఏ ఫలము రాదన్నమాట, అంత ఫలము రాదు. కానీ సిద్ధపరిచి దున్ని వేసిన తర్వాత ఎంతో ఫలం వస్తుంది. అలాగే మనం దేవుని సన్నిధికి రాకముందే మనం సిద్ధపరచుకోవాల్సింది మన హృదయాన్ని. ప్రభువా, నేను వెళుతున్నాను, వాక్యం అనే నీ విత్తనము నా హృదయంలో పడి అది ఫలం రావాలి, కాబట్టి నా హృదయాన్ని నువ్వేం చేయాలి? సిద్ధపరచండి అని చెప్పి ప్రభుని మనం అడగాలి. ప్రభు మన హృదయాన్ని సిద్ధపరుస్తాడు. ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం మన హృదయంలోకి వెళ్ళి ఆ సత్యాన్ని మనం గ్రహించి మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి స్తుతిస్తాం అన్నమాట. దేవుని గురించిన శ్రేష్టమైన సత్యాలు మనం విన్నప్పుడు మన జీవితంలో ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని మనకు దేవుడు ఇస్తాడు. వాక్యం ద్వారా భయానంతటిని తొలగిస్తాడు అన్నమాట. సరే, ఈ దినం ఈ భాగంలో మరి దేవుణ్ణి ఏ రీతిగా మనం ఆరాధించవచ్చండి అని అంటే, ఇది చాలా శ్రేష్టమైన భాగము. ఈ భాగం యొక్క సారాంశం ఏంటో నేను ఒక మాటలో చెప్తాను. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకసారి ఆయన ఒక సమాజ మందిరానికి వెళ్తాడు. సమాజ మందిరంలో ఆయనకి ఒక వాక్యాన్ని చదవడానికి అవకాశం ఇస్తే, వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తే, ఆయన ఒక గ్రంథాన్ని ఓపెన్ చేసి ఆయన చదువుతాడు. అది ఏ భాగం అండి అంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం. మీరు గమనిస్తే చూడండి, 61వ అధ్యాయం మొదటి వచనంలో దీనులకు సువార్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయములను వారిని దృఢపరచుటకును, ఈ మాటలు ఉన్నాయి చూసారా? ఇదే మాటలు మనకు లూకా సువార్త 4వ అధ్యాయంలో కనపడతాయి. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీదగా ఉన్నది, బీదలకు సువార్త మనం ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారిని విడుదల చేయటకును, గుడ్డి వారికి చూపు కలిగించటకు. సో ఇక్కడ మనం చూస్తుంటే ఈ వచనాలు ఎక్కడి నుంచి వచ్చినట్టు మనకు అర్థమైపోతుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం కదండి. అయితే యేసు ప్రభు ఈ భాగాన్ని చదివి దాన్ని వివరించి లాస్ట్లో ఒక మాట అంటాడండి. 21వ వచనం చివరిన ఏం రాస్తుందో చూడండి. ఇది 4:21 చివరిన ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని వారితో చెప్పసాగను. ప్రభు మాట అంటున్నాడు, మీరు ఇప్పుడు చదివారు కదా, నేను చదివాను కదా, ఈ మాటలు మీకు చెప్పాను కదా, ఇవి మీ జీవితంలో నెరవేరుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే, ఆ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఏమని రాయబడిందో అవన్నీ నేను మీ జీవితంలో నెరవేర్చడానికి నేను వచ్చాను. సో ఇప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటేనండి, యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఆయన చేసే మేళ్ళేంటి, ఆయన చేసే ఆత్మీయమైన మేళ్ళేంటి, అదే. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఇది మీ వినికిడిలో ఇదేమైంది, నెరవేరింది అంటున్నాడు. అంటే మన జీవితంలో ఈ సత్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తాడు అన్నమాట. సో ఇంతకీ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఏం రాస్తుందండి అంటే, ప్రభు నమ్ముకున్న మనకు ప్రభు మన జీవితంలో చేసే ఒక 10 ఆత్మీయమైన మేళ్ళేంటో ఇందులో రాయబడి ఉంటుంది. 10 spiritual blessings that Jesus gives. 10 spiritual lessons, 10 spiritual blessings that Jesus gives for those who trust him, for those who put their trust in him. So ఈ 10 విషయాలు నేను ఒక్కొక్కటి వివరించి నేను ముగిస్తాను. అప్పుడు మనం మనసారా ప్రభుని మనం ఆరాధించవచ్చు. ఇందుకు ఏంటండి, ప్రభు మన జీవితంలో చేసే ఆ 10 శ్రేష్టమైన మేళ్ళు, ఆశీర్వాదాలు ఏంటండి అంటే, మొట్టమొదటిది నలిగిన హృదయాన్ని ఆయన దృఢపరుస్తాడు. చెప్పండి, నలిగిన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు? దృఢపరుస్తాడు. ఎక్కడ రాస్తుందండి అంటే చూడండి, 61వ అధ్యాయము మధ్యలో, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును. చాలు 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 చూడండి, ఇక్కడ వచనం చూస్తే, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని ఆయన దృఢపరచును. అంటే ఆయన యొక్క సువార్తను, ఆయన యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటారో
ఆ వాక్యం విన్నప్పుడు అంటండి హృదయాలు నలిగిపోయి ఉన్నప్పటికీ కూడా ఏమవుతాయి అంటండి, దృఢపరచబడతాయి. నలిగిన హృదయం అంటే ఏంటండి అని అంటే చూడండి, కష్టాల వల్ల శ్రమల వల్ల కృంగిపోయి నిరాశతో ఉన్న మనుషులు ఒక్కసారి దృఢపరచబడతారంటే బలపరచబడతారనమాట. ధైర్యం ప్రభు ఇస్తాడు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని వింటూ ఉంటామో. సో వాక్యం విన్నప్పుడు దేవుడు నలిగిన హృదయాల్ని, భయంతో ఉన్న హృదయాల్ని ఒక్కసారి ఆయన ఏం చేస్తాడండి, దృఢపరుస్తాడు అనమాట. నేను భయంతో ఉన్న వారిని ఆయన దృఢపరుస్తాడు అని అంటున్నాను కదా, వెంటనే నాకు జ్ఞాపకం వచ్చిన సంఘటన ఒకటి ఏంటంటేనండి, గత వారం మనం నిర్గమకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ధ్యానించాం, గుర్తుందా మీకు? ధ్యానించినప్పుడు అందులో ఒక కుటుంబం నిజంగానే భయంతో నలిగిపోయి ఉన్నారు. ఎవరు కుటుంబం అది? మోషే యొక్క తల్లిదండ్రులు కదండి. మోషే యొక్క తల్లిదండ్రులు చాలా భయంతో ఉన్నారు. ఏంటండి వాళ్ళ భయం అంటే, ఫరో ఒక శాసనాన్ని పుట్టించాడు. ఏంటి? హెబ్రియల్లో ఎవరన్నా మగ శిశువు పుడితే వెంటనే ఆ బిడ్డని నదిలో పడేయండి అని చెప్పి శాసనం. అసలు అది వినడానికే చాలా భయంకరంగా ఉంది. ఇంట్లో ఏమో బిడ్డ ఏమో పుట్టాడు, మోషే పుట్టాడు అన్నమాట. వాడు కేకలేస్తూ ఉంటే, వాడు అరుస్తూ ఉంటే వీళ్ళకి తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది మనసులో చెప్పండి? భయం, బాబోయ్ ఎవరు వింటారో, ఏ సైనికుడు వినేసి వచ్చి బిడ్డని నదిలో పడేస్తారని చెప్పి భయంతో ఉన్నారండి. రాత్రి పడుకున్నప్పుడు కూడా వాళ్ళు బాబు కుయ్యమంటిలు కంగారు పడిపోయి ఉంటారు. చూడండి ఎంత భయం ఉంటుందో ఆలోచించండి. అసలు ఏ శబ్దం వచ్చినా అమ్మో ఎవరు వచ్చేస్తున్నారో ఏంటో అని చెప్పి కంగారు, భయం భయం భయం. ఒక మాటలో చెప్పాలంటే వారి హృదయం ఏమైపోయింది చెప్పండి, నలిగిపోయిందనమాట ఈ బాధతో, ఈ భయంతో. 3 నెలలు భరించారండి. ఇక ఏం చేయాలో తట్టుకోలేక, ఏం చేయాలో తోచగా వాళ్ళు ఒక జమ్ము పెట్టిని తయారు చేసి అందులో బిడ్డను పెట్టి ఆ నది ఒడ్డున ఉంచేశారనమాట. బయట నుంచి కూర్చొని భయంతోనే కనిపెడుతున్నారు. వాళ్ళకి ఏం తెలియదు, భవిష్యత్తు ఎలా ఉండదో ఏంటో తెలీదు. అంత భయంతో విలవిల్లాడిపోతున్న ఆ కుటుంబాన్ని దేవుడు ఒక్క క్షణంలో భయం ఎలా తొలగించాడు ఒకసారి అలాగా ఆలోచించండి. ఆ జమ్ము పెట్టి ఎవరు చూశారు? ఫరో యొక్క కుమార్తె. ఫరో కుమార్తె చూసిన వెంటనే నాకు తెలిసి అనుకుంటున్నాను, ఆ ఫరో కుమార్తె చూసినప్పుడు ఇంగిలికి ఇంకా భయం పెరుగుండి ఉంటుంది. అయ్యో బాబాయ్, వాళ్ళ నాన్నే ఏం చేశాడు, శాసనం పెట్టాడు. ఏమని? బిడ్డలు ఎవరైనా పుడితే హెబ్రీయులకి నదిలో పడేమని, ఇంకా బిడ్డను తీసుకెళ్ళి నదిలో పడేస్తుందేమో అని చెప్పి భయం ఉంటుంది. ఎవరు ఊహిస్తారు? అయితే ఎప్పుడైతే ఆ మూతను ఓపెన్ చేసారో, బిడ్డను చూసిన వెంటనే అక్కడ ఒక మాట ఉంది. ఆ బిడ్డ మీద ఆమెకి ఏం కలిగిందంటే తెలుసా? కనికరం. చెప్పండి ఆ మాట. కనికరం కలిగి ఆమె ఆ బిడ్డ ఇక నా బిడ్డలా ఉంటాడు, నా బిడ్డలో ఎదుగుతాడని చెప్పి హక్కును చేర్చుకునేటప్పుడు కండి నేను అనుకుంటున్నాను, ఆ కుటుంబానికి నలిగిపోయిన కుటుంబానికి ఒక్కసారి ఏమొచ్చి ఉన్నట్టు చెప్పండి, ఎక్కడ లేని ధైర్యం, వాళ్ళ భయం అంతా కూడా ఒక్కసారి ఏమైపోయింది, పోయిందంతే. ఎంత ప్రొటెక్షన్ చూడండి. ఇంకోళ్ళు అంటే భయపడాలి, కానీ ఇక్కడ ఫరో యొక్క కుమార్తె కొడుకులా ఎదుగుతున్నాడు. ఇంకా చుట్టూ కంచి వేసినట్టు దేవుడు కంచి వేసేసాడు. ఇంకా వాళ్ళ భయం అంతా కూడా ఎగిరిపోయింది. ఒక మాటలో చెప్పాలంటేనండి, మన జీవితంలోనండి కొన్ని భయాలు వెంటాడుతూ ఉంటాయి. ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన వాక్యాన్ని మనం విన్నప్పుడు అండి ఆ భయం ఆవిరైపోయినట్టు పోద్దన్నమాట. ఆయన మనల్ని ధైర్యపరిచే దేవుడు. ఒక వచనాన్ని మీరు చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం, Psalm 34:4. కీర్తన 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించిన. మాట చూసారా? నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను ఏం చేశాడు? తప్పించాడు. అక్కడ దావీదు భయాలేంటి తొలగించాడు, అటు మోషే యొక్క తల్లిదండ్రుల భయాలేంటి తొలగించాడు. నా భయాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తొలగిస్తాడు. ఆయన ప్రభుని నమ్ముకుంటే, ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు నేనున్నాను కదా అన్న ధైర్యాన్ని ప్రభు మనకి ఇస్తాడు. ఆయన అన్నాడు, దేని కొరకు మీరు చింతించొద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా పరలోకపు తండ్రి వారిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని చెప్పి అది జ్ఞాపకం చేస్తూ, ఆయన వాక్య సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ మనలో ఉన్న చింతని తొలగిస్తున్నాడు. ఆయన నలిగిన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? దృఢపరుస్తాడు. ఓకే, నాకు ఇంకో సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే, ఒకసారి యేసు ప్రభు దగ్గరికి పక్షవాతంతో ఉన్న వ్యక్తిని తీసుకొస్తారు. ఏ జబ్బది? పక్షవాతం. కాళ్ళు చేతులు పనిచేయవు. అయితే మంచం పట్టున్న వ్యక్తి, నలుగురు మోసుకొని తీసుకొచ్చారు. ఇంకా స్థలం లేక వాళ్ళు పైకి ఎక్కి పెంకులు తీసి ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి దింపేశారన్నమాట.
నాకు తెలిసి అక్కడున్న మనుషులందరూ విసుక్కొని ఉంటారు, ఎవరెలా మంచి మీటింగ్ డిస్టర్బ్ చేశారు. ఇప్పుడు చూడండి, మనం ఎంత మీటింగ్ అవుతుంది, ఎవరైనా కన్నం కొడుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి, విసుక్కుంటాం కదండి, ఎవరైనా డిస్టర్బ్ చేస్తారు, అందరూ విసుక్కొని ఉంటారు. ఈ పక్షవాతంతో ఉన్న వ్యక్తి కూడా ఎంతో కృంగుదల్లో ఉండుంటాడు. ఆలోచించండి, ఆ వ్యక్తి యాంగిల్ ఆలోచించండి. మనసులో ఏముంటుంది చెప్పండి అతనికి, నా కాళ్ళు చేతులు పనిచేయవు, ఎవరికి కూడా నేను ఉపయోగకరంగా లేను. ఉపయోగకరంగా లేదు కాదు కదా, వాళ్ళకి నేను పెద్ద భారంగా ఉన్నాను. స్నానం చేయించాలని ఇంకోటి స్నానం చేయించాలి, బాత్రూమ్కి వెళ్ళినా ఇంకోటి అడగాలి నాకు, లేకపోతే ఇంకోటి వచ్చి నాకు భోజనము తినిపించాలి. ఎందుకు బతుకుతున్నాను నేను, ఎవరికి మేలు. నాకు తెలిసి కొంతమంది మనుషులు కూడా కొంతకాలం ఎంతో ప్రేమగా చూసుకుని ఉంటారు, తర్వాత వాళ్ళకు కూడా విసుకొచ్చి ఏట్రా బాబు నువ్వు మాకు అన్నట్టుగా సూటిపడి మాటలు అని ఉంటారేమో. నాకు తెలిసి అతను కూడా ఎంతో నిరాశలో ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నలిగిన హృదయం. ఏ హృదయం అది? నలిగిన హృదయం, మనసు నలిగిపోయి ఉందన్నమాట. ఇంకా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఏమంటాడో అని చెప్పి భయంతో ఉంటే ప్రభు ఏమన్నాడు తెలుసా, నా కుమారుడా ధైర్యంగా ఉండవు. ఒకే మాట, నా కుమారుడా, నువ్వు నాకేంటి, నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, నా ఎందుకు విశ్వాసం ఉంచావు కదా, నువ్వు నా కుమారుడు, నువ్వు నాకు దాసుడు కాదు, ఇంకెవరో కాదు, నువ్వు నాకేంటి, నువ్వు కుమారుడు. అంటే నిన్ను నా కుటుంబంలో నేను చేర్చుకున్నాను, నిన్ను అనాదిగా ఇంక నేను విడిచిపెట్టను. నేను చూసి ఆ మాటేనండి మనకెంతో, ఆ వ్యక్తికి ఎంతో ఏమొచ్చేసింది, ధైర్యం అనమాట. ఇంకా భయపడకు, నువ్వు రావాల్సిన చోటకి వచ్చావు. ఎంతకాలం నువ్వు ఎక్కడెక్కడో ఉన్నావు, నువ్వు రావాల్సిన చోటకు వచ్చేసావు, ఇక ధైర్యంగా ఉండు. నలిగిన హృదయం ఏమైంది, ఒక్కసారి దృఢపరచబడింది అన్నమాట. సో దేవుడు మనల్ని కూడా నువ్వు నా కుమారుడు అని చెప్పి మనల్ని ఎంతో ఆయన వాక్యం ద్వారా దృఢపరిచాడు. నలిగిన హృదయాన్ని దృఢపరిచిన దేవుడుగానే మనం ఆయన ఏం చేయాలి, మన స్తుతులు చెల్లించాలి. రెండో మాట చూద్దాం. రెండో మాట, చెరలో ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడు, విడుదల చేస్తాడు. ఎక్కడ రాస్తుంది, మొదటి వచనంలో ఉంటుంది చూడండి, 21. మనం యెషయా గ్రంథం 61కి వెళ్ళిపోయాం. మళ్ళీ నలిగిన దృఢపరచునకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకు. ఈ మాటలో అర్థం, చెరలో ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడు, విడిపిస్తాడు. బంధకాల్లో ఉన్న వారిని ఏం చేస్తాడు, విడిపిస్తాడు. చెర అంటే, బంధకం అంటే ఏంటి అంటే, మన భాషలో చెర బంధకం ఈ మాటలు దేనికి, మన భాషలో చెర అంటే చెరసాల అంటాం. అంటే ఏంటి అర్థం, జైలు, అంతేనా. ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అనుకోండి, జైల్లో ఉన్న వ్యక్తి వాడిగా బయటకు వచ్చేయగలడా, రాలేడు. ఇంకొకళ్ళు వెళ్ళి బెయిల్ ఇప్పించి బయటికి విడిపించాలన్నమాట. ఒక నేరస్తుడు లోపల బంధకంలో ఉన్నాడు అన్నమాట, ఇక బయటికి వాడిగా రాలేడు. ఆత్మీయంగా మంది అదే పరిస్థితి. మనం శారీరకంగా జైల్లో లేవేమో కానండి, మనము కొన్ని బంధకాల్లో ఉన్నాం. రక్షింపబడక ముందు కొన్ని బంధకాల్లో ఉన్నాం. ఏ బంధకాలండి అంటే, పాప స్వభావం అన్న బంధకం. చెప్పండి, పాప స్వభావం అన్న బంధకం. అంటే మనం పుట్టుకతోనే మన నైజం ఎలాంటిదంటే పాప నైజం. చూడండి, పంది ఎందుకు మురికే ఇష్టపడుతుంది, బురదే ఇష్టపడుతుంది అని అంటే దానికి జవాబు ఏంటి, దాని నైజం, దాని స్వభావం ఏమే మురికిని ఇష్టపడే స్వభావం. పాము ఎందుకండి కాటేస్తుంది అంటే దాని నైజమే ఏంటి, కాటేసే నైజం అన్నమాట. వేప చెట్టు ఎందుకండి చేదుగా ఉంటుంది అని అంటే దాని నైజం, దాని నేచరే ఏంటండి, చేదుగా ఉండే స్వభావం అనమాట. మనిషి ఎందుకంటే పాపం చేస్తాడు అంటే మన స్వభావమే ఏంటండి, పాప స్వభావం. బైబిల్లో రాస్తుంది, పుట్టుకతోనే విపరీతమైన బుద్ధితో, లేకపోతే అంటే తిరుగుబాటు స్వభావంతో మనం పుట్టామంటండి. మన స్వభావమే పాప స్వభావం. చిన్నప్పుడు పుట్టినప్పుడు మనం ఇన్నోసెంట్ అనుకుంటాం, కానీ ఎదిగే కొలది మన స్వభావం బయటికి వస్తుంది. చిన్న బిడ్డలకి ఎవరు అబద్ధాలు నేర్పించే అవసరం లేదు, అవి వచ్చేస్తూ ఉంటాయి. కొట్టుకోవడాలు, స్వార్థం ఎవరు నేర్పించాలి వస్తుంది, నాది అంటారు అనమాట. ఈ చిన్నపిల్లలే ఎందుకు రాదు వచ్చింది వీడికి ఆ స్వభావం అంటే, స్వభావం అది నేచర్ అదనమాట. చిన్నప్పుడు ఎంతో క్రమంగా ఎదుగుతూ ఉంటాం, తల్లిదండ్రుల భయంతో ఎదుగుతూ ఉంటాం. కొంచెం స్వేచ్ఛ వచ్చేటప్పటికి ఏ యాదవ పని చేద్దామా అని చెప్పి పరుగులాడుతూ ఉంటాం అన్నమాట. ఒక ఆవిడంట పందిపిల్లని పెంచుకుందంట. పందిపిల్ల చిన్నప్పటి నుంచి బుజ్జిగా ఇంట్లోనే పెంచారట. ఇదేంటి జీడిపప్పులు లేకపోతే ఏంటి స్వీట్లు ఇవే పెట్టి పెంచిందంట ఇంట్లోనే. ఆవిడ అనుకుందంట, నా పందిపిల్ల ఎంత మంచిదంటే బయట పందులు లాంటిది కాదు, చాలా క్రమంగా పెంచాను నేను, ఇంకా చెడుగు బురద అది ఇష్టపడదు అని అనుకుందంట. ఒకరోజు చైన్ కట్టి సరిగే వాకింగ్ తీసుకెళ్దామని చెప్పి బయటికి తీసుకెళ్తుందంటండి. బయటికి తీసుకెళ్తా ఉంటే ఫస్ట్ టైం ఒక కుల్లికాల వాసన వచ్చిందంటండి. దానికి చాలా నచ్చిందంట. అది
ఇంతకాలం చాలా మిస్ అయ్యాను నేను, ఏంటి ఈవిడ అని చెప్పి లాక్కొని 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 ఈవిడ కూడా లాగేసిందంట ఇందులోకి, ఆ వరదలోకి. ఏం చేసింది చెప్పండి? ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది. కొంతకాలం ఆవిడ ఇంట్లో బంధించింది, ఏదో క్రమంలో పెడదాం అనుకుంది, కానీ అవకాశం వచ్చేటప్పటికి ఆ చెడుగులోకి వెళ్ళిపోయింది. మనుషులు అంతేనండి, చిన్నప్పుడు ఏదో టీచర్ల భయంతో, తల్లిదండ్రుల భయంతో, ఏదో ఆ భయంతో ఎదుగుతాం. కాస్త స్వేచ్ఛ వచ్చేటప్పటికి ప్రాకులాడతాం అన్నమాట, అదో చెడు పని చేయాలా అన్నట్టుగా. ఇక్కడ హృదయం అంతా కూడా పాపంతో నిండిపోయింది. హృదయము అన్నిటికంటే ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది కదండి, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అన్నమాట మనం ఇర్మియా 17:6 చూస్తాం. బై నేచర్ వీఆర్ సిన్ఫుల్. అయితే ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసింది ఏంటంటే అంటే మనల్ని ఆ పాప స్వభావం అన్న బంధకంలోంచి ప్రభు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు అనమాట. ఎలాగా అంటే ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. బైబిల్లో సమరయ స్త్రీ ఎంతమందికి తెలుసు? సమరయ స్త్రీ యొక్క స్వభావం ఏంటి? స్వభావం తను కామము అన్న బంధకంలో ఉంది. అప్పటికి ప్రభువును కలగకముందే 5 పెనిమిట్లని మార్చిందన్నమాట. ఎంతమంది పెడిమిట్లు మార్చిందంటే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా, సో వాళ్ళ కుటుంబాలను కూడా ఈవిడ నాశనం చేసింది. ముందు ఈయనతో ట్రై చేసింది, ఈవిడికి సెట్ అవ్వలేదు, ఇంకోళ్ళతో ప్రయత్నం చేసింది, తర్వాత అలాగలగ 5 తిరిగిందనమాట. ప్రభువును కలిసేటప్పుడేమో ఇప్పుడు ఇంకో 6వ వ్యక్తితో ఉందన్నమాట. చాలా అపవిత్రమైన జీవితం, ఒక ఆ బంధకంలో ఉందన్నమాట. అయితే ప్రభు ఆ వేళ వచ్చి ఆమెతో మాట్లాడాడు, తన బ్రతుకును మార్చాడు. అక్కడ ఒక మాట ఉంది, తన కొండను విడిచిపెట్టిందంటండి. అంటే అర్థం ఏంటంటే తన పాత జీవితాన్ని ఆమె ఏం చేసింది? విడిచిపెట్టేసి ఆమె ప్రాంతానికి వెళ్ళిపోయి వాళ్ళకు చెప్తుంది, నా జీవితం అంతా చెప్పేశాడు ఈయన కాదా మెస్సయ్య అని చెప్పి. ఎంతగా చెప్పిందంటే అంత దుర్మార్గురాలే ఆమె మాటలను బట్టి, ఆమె మార్పు జీవితాన్ని బట్టి ఊరంతా పరిగెట్టుకుని ప్రభు దగ్గరికి వచ్చేసారంటండి. అంత మార్పు ప్రభు ఆమెలో ఇచ్చాడు అన్నమాట. ప్రభు స్వభావాన్ని ఎలా మారుస్తారంటే, గొంగళ పురుగు ఎలా మారుతుంది? సీతాకోక చిలుకలాగా మారుతుంది. ఎప్పుడు చెప్తా ఉంటాను, గొంగళ పురుగు ఏమో పాకుతుంది, సీతాకోక చిలుక ఎగురుతూ ఉంటుంది. గొంగళ పురుగు పసరు తింటూ ఉంటుంది, సీతాకోక చిలుక తేనె తింటూ ఉంటుంది. గొంగళ పురుగు చూడడానికి అసహ్యంగా ఉంటుంది, సీతాకోక చిలుక చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. గొంగళ పురుగు పంటకు నష్టం చేస్తూ ఉంటుంది. సీతాకోక చిలుక ఒక పువ్వు మీద నుంచి ఇంకో పువ్వు మీదకు రాలి పాలినేషన్లో సహాయం చేసి ఫలాలు ఉత్పత్తి అవడానికి అది ఎంతో సహాయపడుతుంది. ఇంత మార్పు వచ్చింది. గొంగళ పురుగుని సీతాకోక చిలుకలాగా మార్చిన దేవుడు మన పాప స్వభావం నుంచి సైతం ఆయన విడుదలిచ్చి మన బ్రతుకులను ఆయన ఏం చేశాడు? ఆయన మార్చిన ప్రభు ఆయన. అందుబట్టే మనం ప్రభుని ఏం చేయాలి? మనం స్తుతులు చెల్లించాలి. జక్కయ్య తనకంటూ ఒక బంధకం ఉండేది. ఏంటో తెలుసా? ధనాపేక్ష. అందరి దగ్గర నుంచి ఏం చేసేవాడు? డబ్బులు దోచేసుకునేవాడు అన్నమాట. అందుకోసం అతను పేరు పెట్టేశారు పాపాత్ముడు. ఇప్పటివరకు కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అందరి దగ్గర దోచుకొని కట్టిన బిల్డింగ్లు, ఆ విధవరాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి దోచేసుకుని కట్టాడు. కానీ ప్రభు ఎప్పుడైతే ఆయన జీవితంలోకి వచ్చాడండి, ఇంటికి రక్షణ వచ్చిందని అన్నాడు ప్రభు. తన బ్రతుకును మార్చాడు. ఆ వేళ అందరి ముందు ఇచ్చాడు అంటున్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగ భాగాన్ని నేను పేదలకు ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర న్యాయంగా దోచుకుంటే 4 ఎంతలు తిరిగి నేను ఇచ్చేస్తాను. ఏంటయ్యా ఎప్పుడు దోచుకునేవాడు కదా, ఇప్పుడు ఇత్తనం ఏంటి అని అంటే తన బ్రతుకు ఏమైంది? తన స్వభావం ఏమైందంటే మారిందన్నమాట. సో ప్రభు మనల్ని అలాంటి బంధకంలోంచి ప్రభు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. కొంతమంది ఎలాంటి బంధకాలు ఉంటారంటేనండి, నామకార్థ స్థితి అన్న బంధకం. చెప్పండి, నామకార్థ స్థితి అంటే ఏంటంటేనండి, బాన్ క్రిస్టియన్స్ అనమాట. మేము క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాం, వాళ్ళకి మారు మనసం లేదు, రక్షణ లేదు, ప్రభుతో వ్యక్తిగత సహవాసం లేదు, కానీ పాటలు పాడేస్తాం, మందిరంకి వచ్చేస్తాం, బైబిల్ అన్ని వచనాలు వచ్చేసి మేము కాకపోతే ఇంకెవరండి పరలోకం వెళ్ళేది. అరే నీ బ్రతుకు మారిందా? నీ పాపాలు ఒప్పుకున్నాడా? అవన్నీ లేదు, నేను పరలోకం గ్యారంటీ. దాన్ని ఏమంటారంటే నామకార్థ స్థితి. చెప్పండి అన్నమాట, నామకార్థ స్థితి, నేమ్ సేక్, నామినల్ క్రిస్టియన్స్ అనమాట. ఎంత చెప్పినా కూడా నాకు తెలుసులే, నేను చిన్నప్పుడు మందిరంకి వెళ్తున్నాను, నాకు అంతా తెలుసులే. అదొక బంధకం, అదొక బ్లైండ్నెస్ అన్నమాట. దేవుడు విడిపిస్తే తప్ప, దేవుడు కళ్ళు తెరిస్తే తప్ప బతుకు మారదు. దేవుడు మనం కూడా ఒక్కొక్కసారి ఇంతకుముందు నామకార్థ స్థితిలో ఉన్నాను. నేనండి ఒక మాటలో చెప్పాలంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను. తాతగారు వాళ్ళు వీళ్ళందరూ కూడా సేవకులు. చాలా కాలం నేను కూడా ఏమనుకునేవాడంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి పరలోకం నేను గ్యారెంటీ, మందే నెక్స్ట్ పరలోకం అన్న ఫీలింగ్లో ఉండేవాడిని అనమాట.
కానీ దేవుడు ఒకసారి వాక్యం ద్వారా మాట్లాడాడు. రోమా 3:23 అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందరు. అందరూ పాపం చేసినట్ట 4 సార్లు అనేటప్పటికి సేవకుడు, నాకు ఆ అందరిలో నేను కూడా ఉన్నాను రా బాబు అన్నట్టు అర్థమైందనమాట. నేను కూడా పాపము చేసి దేవుని మహిమ రాజ్యాన్ని పొందలేని స్థితిలో ఉన్నాను. నాకు పాప క్షమాపణ అవసరం. ఇప్పుడు మరియాయే అంటది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. అంటే మరియాయే ఏమంటుంది? నాకు కూడా ఎవరు కావాలి? రక్షకుడు కావాలి. నా ఆత్మ నా రక్షకుడైన. సో ఒక్కొక్కసారి అలాంటి బంధకాలు ఉంటారు కొంతమంది. దేవుడు మనల్ని విడిపించాడు. సాతాను బంధకాలు, దేవుని ఉగ్రతన్న బంధకాలు. సో అక్కడ రాస్తున్న మాట, 2వ పాఠం ఏం నేర్చుకున్నాం చెప్పండి? చెరలో ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఒక వచనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 116:16. కీర్తన 116:16. సామ్ 116:16. యెహోవా కుమారుడై ఉన్నాను, నీవు నా కట్టులు విప్పి ఉన్నావు. నువ్వు నాకు ఏమి విప్పావు? నాకు అంటే ఇంతకుముందు ఈ భక్తునికి ఏమున్నాయంటండి? కట్టులు అంటే అర్థం ఏంటంటే బంధకాలు అన్నమాట. కట్టులు నువ్వేం చేసావు? విప్పేశావు. నామకార్థ స్థితి అన్న కట్టులు, లేకపోతే పాప స్వభావం అన్న కట్టులు, చెడు అలవాట్లు అన్న కట్టులు, లేకపోతే అసహ్యమైన బ్రతుకు, లేకపోతే దేవునికి ఇష్టం లేని అలవాటులు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు ఆ కట్టుల నుంచి మనల్ని ఏం చేశాడండి? విడిపించాడు. నేను ఇందాక చెప్పాను, ఒక బంధకంలో ఉన్నవాడిని వాడిగా బయటికి రాలేడు. ఇంకొకళ్ళు ఏం చేయాలి? విప్పాలి. ఇప్పుడు సమాధిలో నుంచి లాజరు బయటకు వచ్చాడు, కానీ ఒంటి నిండా ఏమున్నాయి? కట్లు ఉన్నాయి. ప్రభు ఏం చేయడు? వారి కట్టుల్ని విప్పండి అని అన్నాడు. చూసారా? అలాగే ఇంకొకళ్ళు వచ్చి మా కట్టులు ఏం చేయాలి? విప్పాలి. ప్రభు మన కట్టుల్ని ఏం చేశాడండి? విప్పాడు అన్నమాట. అంతే, మన నేచర్ మారిపోయింది. నేచర్ మారిందనమాట. మనం కూడా ఎవరికోసం ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, బ్రదర్ మా అబ్బాయి చాలా పాడైపోతున్నాడు అండి, వాడు ఆ చెడు స్నేహాలన్న బంధకంలో ఉన్నాడండి అంటే, నేను ప్రార్థన చేద్దాం. దేవుడే ఆ కట్టుల నుంచి ఏం చేయాలి? విడిపించాలి. అంటే ఆ స్నేహాలో ఎంత బంధకాలు అంటేనండి, ఇంట్లో అమ్మా నాన్న చెప్పిన మాటలు వినరు, కానీ ఆడు చెప్పే మాట వింటారు. ఎందుకు? వాడి బంధకాల్లో ఉన్నారన్నమాట. చూడండి, కొన్ని నక్సల్స్ గ్రూప్స్ ఉంటాయి కదండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? యవన కుర్రోళ్ళని పిల్లల్ని ఏం చేస్తారంటే కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి బ్రెయిన్ వాష్ చేసేస్తారనమాట. ఎంత బ్రెయిన్ వాష్ చేస్తారంటే ఇంకా వాళ్ళకి ఇంటి మీద ఉండదు, తల్లిదండ్రుల మీద ఉండదు, ఇంకా వాళ్ళు చెప్పినట్టే అంటారనమాట. దాన్ని ఏమంటారంటే బ్రెయిన్ వాష్ అనమాట. అలాగా ఈ బంధకాలు, స్నేహాలన్న బంధకాలు ఎంత భయంకరమైన అంటేనండి, ఇంకా అమ్మ నాన్న వీళ్ళ మీద ఉండవు వాళ్ళకి, ఇంకా అదే బతుకనమాట. సంఘము, సహవాసం ఇదేం ఉండదన్నమాట, స్నేహమే జీవితం అన్నట్టుగా. అయితే అలాంటి కట్టుల నుంచి కూడా ఎవరు విప్పాలి? దేవుడే విప్పాలి. సో దేవుడు మన కట్టుల్ని విప్పినందుకే, మన బంధకాల నుంచి విడిపించినందుకే మన దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. అది 2వ పాఠం అండి. మూడో పాఠం త్వరగా వెళ్దాం. పాప శిక్ష నుంచి మనల్ని విడిపించాడు. బంధకాల నుంచి మాత్రమే కాకుండా ఇంకేంటండి, పాప శిక్ష నుంచి విడిపించినందుకు మనం దేవుని స్తుతించాలి. ఇది ఎక్కడ రాస్తుందండి అంటే యెషయా గ్రంథం 61:2 చూడండి. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండనా దినమును ప్రకటించుటకును. చాలు అదే కావాలి. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, ప్రతిదండనా దినం. ప్రతిదండన అంటే అర్థం ఏంటి? దండన అంటే ఏంటి? శిక్ష. ప్రతిదండన అంటే చేసిన పాపానికి ప్రతిదండన ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. అయితే ప్రతిదండనా దినము ప్రకటిస్తూనే ఆయన ఒక మాట అంటున్నాడు, హితవత్సరాన్ని ప్రకటిస్తాడట. హితవత్సరం అంటే ఏంటి అర్థం? హితవత్సరం అంటే విడుదల. చెప్పండి అన్నమాట. విడుదల గురించి వివరణిస్తాను. అంటే దేవుడు మీకు శిక్ష ఉంది, కానీ ఆ శిక్ష నుంచి నేను విడిపించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అన్నట్టుగా హితవత్సరాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. సో 3వ పాయింట్ ఏంటంటే, పాప శిక్ష నుంచి మన ప్రభు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఇంతకీ ఇక్కడ ఉన్న మాట హితవత్సరం అంటే ఏంటండి అని మీరు అడిగితే, సింపుల్గా నేను ఇంతకుముందు మనం లేవికాండం ధ్యానించినప్పుడు మనం నేర్చుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఇంగ్లీష్లో దీన్ని ఇయర్ ఆఫ్ జూబిలీ అని అంటారు. ఇశ్రాయేల్ ప్రజలు ప్రతి 50వ సంవత్సరాన్ని ఏమంటారంటే హితవత్సరం. చెప్పండి అన్నమాట. ఆ సంవత్సరం ఏం జరిగేది అంటే, ఒక ఆయన ఉన్నాడు అనుకుందాం, చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు డబ్బులు అవసరం పడింది. ఆయనకి చిన్న పొలం ఉంటే ఆ పొలాన్ని తాకట్టు పెట్టి
కొంత డబ్బు తీసుకొని తన పని అంతటి చేసుకున్నాడు. ఆ పని అయితే అయింది, కానీ ఏది ఉండిపోయింది? అప్పు ఉండిపోయింది. ఆ అప్పు తీరిస్తేనే కానీ తన స్థలాన్ని విడిపించుకోలేడు అనమాట. అర్థమైంది మీకు? ఇప్పుడు అది ఎంత ఖరీదంటే తన సామర్థ్యం కంటే ఎక్కువ ఉందన్నమాట డబ్బు. సో కష్టపడుతున్నాడు కానీ తీర్చలేకపోతున్నాడు. ఒకనొక టైంలో ఇంకా చేతులు ఎత్తేసాడు అనమాట. మరి తీర్చకపోతే ఆ స్థలాన్ని తను విడిపించుకోలేడు. అయితే ఇప్పుడు చూడండి పరిస్థితి. ఈ హితవత్సరం అన్నాను కదా, ప్రతి 50వ సంవత్సరం అక్కడ జరిగే మేలు ఏంటంటే, ప్రభు అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు. హితవత్సరం వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ డబ్బులు తీర్చకపోయినా సరే ఆ వ్యక్తికి ఆ భూమి మళ్ళీ తిరిగి వెనక్కి ఇచ్చేయాలన్నాడు. అప్పుడు మరి డబ్బు ఇచ్చిన నష్టపోతాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను నీకు సహాయము చేస్తాను, నేను నిన్ను దీవిస్తాను, ఆ డబ్బు ఏదో నేను నీకు ఇప్పిస్తాను, నేను ఇంకా ఎక్కువ ఇస్తాను నువ్వు నాకు లోబడితే. లేవికాండం 25లో అదే ఉంటుందన్నమాట. నేను ఇస్తాను నీకు, నువ్వు మాత్రం నేను చెప్పినట్టుగా ఆ భూమి మళ్ళీ ఆ వ్యక్తికి ఇచ్చేయి, ఆ రీతిగా ప్రేమను చూపించు అని చెప్పి ఇచ్చేయమంటున్నాడు అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే విడిపించడం, ఆ బంధకంలో ఉండిపోయిన ఆ స్థలాన్ని ఏం చేయడం, మళ్ళీ విడిపించి తీసుకోవడం అన్నాడు. బంగారాన్ని విడిపించుకున్నామండి అంటారు. అంటే అర్థం ఏంటి? డబ్బులు కట్టేసి మళ్ళీ తీసేసుకున్నాం. అలాగా స్థలాన్ని విడిపించేసుకున్నాం. ప్రభు ఇక్కడ హితవత్సరం ప్రకటించడం అంటే ఆ ప్రతిదండ నుంచి, ఆ శిక్ష నుంచి విడుదల ప్రకటించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆ విడుదల ఆయన ఎలా ఇచ్చాడండి అంటే, ఆ శిక్ష ప్రభు మన స్థానంలో భరించి ఆయన యందు విశ్వసించిన వారికి ఆయన ఆ పాప శిక్ష నుంచి ఏమిస్తున్నాడు? ఆయన విడుదలిస్తున్నాడు. ఆ విడుదల ఇవ్వటానికి ఆయన ఏం చేశాడండి అంటే, ఈ 61వ అధ్యాయంలోనే ఒక వచనం ఉందండి, చూడండి 10వ వచనం చూడండి. 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా, ఆయన ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజే. ప్రభువు దగ్గర 2 ఉన్నాయి, రక్షణ, నీతి. 2 వస్త్రాలు. చెప్పండి ఏంటిది? రక్షణ, నీతి. ఇది వస్త్రాలతో పోల్చారు. అంటే ఆయన 2 పనులు చేస్తాడు. రక్షణ ఇస్తాడట, ఇంకోటి ఏమి ఇస్తాడట? నీతి. రక్షణ అంటే ఏంటి? నీతి అంటే ఏంటండి? ఈ 2 నన్ను ఆ ప్రతిదండ నుంచి ఎలా తప్పిస్తాయండి అని అంటే, ఇప్పుడు సింపుల్ చెప్తాను చూడండి. రక్షణ అన్నది అపాయం నుంచి తప్పించేది. రక్షణ అన్నది ఏంటండి? అపాయం నుంచి తప్పించేది. నీతి అన్నది మోక్షాన్ని ఇచ్చేది. నీతి ఉంటేనే మనకేం దొరుకుతుంది? మోక్షం. అర్థమైందా? సో ప్రభు మనల్ని నరకం నుంచి తప్పించడానికి రక్షించుకున్నాడు. ఆయన మోక్షాన్ని చేర్చడానికి ఏమి ఇచ్చాడు? మనకి నీతిని అనుగ్రహించాడు. సో ప్రభుని మనం స్తుతించేటప్పుడు, ప్రభువా నాకు హితవత్సరాన్ని ప్రకటిస్తున్నావు, విడుదలను ప్రకటించావు, నాకు నిజానికి నా పాపాన్ని బట్టి నాకు ప్రతిదండన, నేను అర్హుణ్ణి, నాకు శిక్ష నరకం అర్హుణ్ణి, కానీ నువ్వు ఈ లోకానికి వచ్చింది నన్ను రక్షించడానికి, ఏ నీతి నాకు నీతిని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చావు. నాయన రక్షించావు, నరకం నుంచి తప్పించావు, నీ నీతిని నాకు ఉచితంగా అనుగ్రహించావు, ఆ పరలోకానికి అర్హుడిగా నన్ను చేశావు, నీకు స్తోత్రాలని చెప్పి ఆ రీతిగా మనం ప్రభుని ఏం చేయాలి? మన స్తుతులు చెల్లించాలి. 4వ పాఠం ఏంటంటే, ఆయన మనకు సంతోషాన్ని ఇచ్చాడు. ఈ పాఠం ఎక్కడుందండి అంటే 2-3 వచనాలు చూడండి, 2 and 3 verses. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రధాన ప్రకటించాడు. దుఃఖమునకునకు చూడండి, దుఃఖక్రాంతులైన ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. ఇక్కడ చూసారా? బూడిదకు ప్రతిగా పూదండట, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. బూడిదకు ప్రతిగా పూదండ. ఇంకా పైన చూస్తే దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం. ఉల్లాస వస్త్రము, పూదండ, ఆనంద తైలము, ఇవన్నీ కూడా ప్రభు ఇచ్చే నిజమైన సంతోషానికి ఇవి సూచనలు అన్నమాట. ప్రభుని నమ్ముకున్న వారికి ప్రభు మనకి ఏమిస్తాడు చెప్పండి? ఏమిస్తాడు ఆయన? సంతోషం. నిజమైన సంతోషం ప్రభు మాత్రమే ఇస్తాడండి. చూడండి, లోకం ఇచ్చే సంతోషానికి ప్రభు ఇచ్చే సంతోషానికి తేడా ఏంటంటే, లోకం ఇచ్చే సంతోషం తాత్కాలికమైన సంతోషం, ప్రభు ఇచ్చే సంతోషం శాశ్వతమైన సంతోషం. చెప్పండి, లోకం ఇచ్చే సంతోషం ఎలాంటిది? తాత్కాలికమైన సంతోషం. ప్రభు ఇచ్చే సంతోషం శాశ్వతమైనది. ప్రభు ఒక మాట అన్నాడు, నేను ఇచ్చే సంతోషం నీ యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు అంటున్నాడు అనమాట. అలాంటి సంతోషం ప్రభు మనకిస్తాడు. మీ అందు నా సంతోషం ఉండవాలని, ఆ సంతోషము పరిపూర్ణము కావాలని నేను ఈ సంగతులు మీతో చెప్తున్నాను అంటున్నాడు. సో ప్రభు ఇచ్చే సంతోషం స్థిరమైన
శాశ్వతమైన సంతోషం. లోకమిచ్చే సంతోషం తాత్కాలికమైన సంతోషం. సో లోకమిచ్చే సంతోషం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. కొత్త కారు కొన్నాం, ఎలా ఉంటుంది చెప్పండి సంతోషం? అది దానికి ఒక రెబ్బన్ కట్టి బుడగలు కట్టి మొత్తం చక్కగా తిప్పుతూ ఉంటాం వైజాగ్ అంతా కదండి, బీచ్ రోడ్డు అవన్నీ అవసరం. ఏదైనా పైన ఏమైనా కిటికీ ఉందనుకోండి, అందులోంచి బుర్ర బయట పెట్టి చక్కగా తిప్పుతాను. పొరపాటున ఎవడన్నా వచ్చి గీసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఏముంది చెప్పండి? ఆ సంతోషం అంతా ఒక్కసారి పోయిందనమాట కదండి. ఆ సంతోషం అంతా పోయింది. ఇటు చిన్న దెబ్బకి లోకం ఇచ్చే సంతోషం అంతేనండి. ఆ కొత్తదనం కొత్తసేపే. కొత్త బట్టలు కొనుక్కున్నాం, ఎవడన్నా కొంచెం పర్రం చిరిసేయడం అనుకోండి, ఏదైనా బండి తగిలించేసి మొత్తం సంతోషం ఎగిరిపోయింది అంతే. పోనీ ఏదో మంచి ర్యాంక్ వచ్చింది నీకు, రిజల్ట్ వచ్చిన రోజే ఏముంటుంది మనకి? సంతోషం ఉంటుంది. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత అప్పుడు కూడా గింతామా కూర్చొని, బాబు ర్యాంక్ వచ్చిందే అంటావా? లేదే, పోయిందంటే ఆ ఒక్కరోజే నీకు. మంచి భోజనం తిన్నాం అనుకోండి, ఎంతసేపు ఉంటుంది ఆ సంతోషం? చేతులుగా తీసుకున్నామంటే అయిపోయింది అంతే. ఏం తిన్నామో కూడా ఒకసారి మర్చిపోతాం మనం. తాత్కాలికం అనమాట అండి ఈ లోకం ఇచ్చే సంతోషం, అప్పుడే. కానీ ప్రభు ఇచ్చే సంతోషం ఏంటో తెలుసా అండి? అది ఎవ్వరు వాళ్ళ దగ్గర నుంచి తీసివే. ప్రభు దాని వివరణ ఎలా ఇచ్చాడంటేనండి, నేను ఇందాక చెప్పాను కదా, యోహాను 15:11 ఆ మాట ఉంటుంది, మీ యందు నా సంతోషం ఉండాలని, ఆ సంతోషము పరిపూర్ణం కావాలి. ఈ సంగతి మీద వచ్చాడు. యోహాను 15 ఏ టైంలోనంటే, ఆ మరుసటి రోజు ఆయన గెత్సెమనే తోటకి వెళ్తాడు, ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సిలువేస్తారు. అంటే మరుసటి రోజు ఆయన ఏం చేస్తారు? సిలువేస్తారు. ఆ ముందు రోజు ఆయన మాట్లాడిన మాట ఏంటి ప్రభువా, నీకు మరుసటి రోజు సిలువేస్తారన్న సంగతి నీకు తెలుసు, కానీ ఆ ముందు రోజు నీకేముంది? సంతోషం ఉందా? మీ యందు నా సంతోషం ఉండవలని. ఆ టైంలో నీకేముందంట? అంటే ప్రభుకి ఎదురుగుండా సిలువ ఉన్నా సరే ఆయనకి ఏం పోలేదు ఆ సంతోషం. ప్రభు అంటున్నాడు, మీ యందు అలాంటి సంతోషము, నా సంతోషం మీలో ఉండాలని. అంటే ప్రభు ఇచ్చే సంతోషం అండి, పరిస్థితులు ఎలా ఉన్నా సరేనండి, మన హృదయం నిండా ఏముంటుంది తెలుసా? సంతోషం ఉంటుందండి. అది అయితే ఆ సంతోషం ఎలా వస్తుందండి అంటే, ఒక మాటలో చెప్తున్నాను, ఆ సంతోషం ఇచ్చే ఆ ప్రభుతో మనకు వ్యక్తిగత సంబంధం ఉన్నప్పుడే మనకు ఆ సంతోషము ఉంటుంది. శిష్యుల దగ్గరికి శిష్యులు చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడేమో శాస్త్రుల పరిచయాలు ఉన్నారు, వాళ్ళకేమో వెర్రి కోపంతో ఉన్నారనమాట. చాలా అస్సలు వాళ్ళకి సంతోషం లేదు, కోపంతోనే బతుకుతున్నారు వాళ్ళు వచ్చి ప్రభుతో అంటారు, మీ శిష్యులేటి వర్తమానం హ్యాపీగా ఉన్నారు, తింటున్నారు, తాగుతున్నారు, అంత హ్యాపీగా ఉంటున్నారు ఏంటి? వాళ్ళు ఉపవాసాలు మాలా చేయట్లేదు అదే అని చెప్పి విసుక్కుంటా ఉంటే ప్రభు ఒక ఉదాహరణ చెప్తాడు. ఇప్పుడు చూడండి, ఓ పెళ్ళి అయిందనుకో, పెళ్ళి ఇంటి వారికి సంతోషం ఉంటుంది, బయటోడికి ఏముండదు? సంతోషం ఉండదు. పెళ్ళి ఇంటి వారికి ఎందుకు సంతోషం ఉంటుంది? పెండ్లి కుమారుడితో వాళ్ళకి ఏముంది? సంబంధం ఉంది. బయటోడికి మాత్రం ఆ సంతోషము ఉండదు. అంటే అక్కడ ప్రభు పాఠం ఏం చెప్తాడంటే, నేను పెండ్లి కుమారుడిని, ఈ శిష్యులందరూ పెండ్లి ఇంటివారు, కాబట్టి వీళ్ళకి ఏముంది? సంతోషం. ఎందుకంటే వీళ్ళకి నాతో వ్యక్తిగత సంబంధం ఉంది కదా. మీకు ఎందుకు సంతోషం లేదు తెలుసా? మీకు నాకు ఏమి లేదు తెలుసా? ఆ వ్యక్తిగత సంబంధం లేదు. సో ప్రభు ఇచ్చే సంతోషం మనం అనుభవించాలంటే మనకి ప్రభుతో ఏముండాలి? వ్యక్తిగత సంబంధం అంటే ఏంటండి? వ్యక్తిగత సంబంధం అంటే ఏంటి? ప్రభు ఒక మాట అంటాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను ఏం చేస్తాయి? వెంబడిస్తాయి. అంటే ప్రభు యొక్క గొర్రెలు ఆయన మాట విని ఆయనకి లోబడతాయి అన్నమాట. దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, ఆయన నా కాపరి, నేను ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడిస్తాను, కాబట్టి ఆయనకి సంతోషం ఉంది. సో మనకు కూడానండి ప్రభుతో ఆ వ్యక్తిగత సంబంధం ఉన్నప్పుడే, పర్సనల్ రిలేషన్షిప్. ప్రభా నువ్వు రక్షకుడివే కాదు, నన్ను రక్షించు. ప్రభా నువ్వు సంతోషమిచ్చే దేవుడు, నాకు ఆ సంతోషాన్ని దయచేయి. ప్రభా నువ్వు బ్రతుకులు మార్చే దేవుడు, నా బ్రతుకు మార్చు తండ్రి. ఆ వ్యక్తిగత పర్సనల్ ఎన్కౌంటర్ రిలేషన్షిప్ ఉన్నప్పుడేనండి ఆ ప్రభు ఇచ్చే సంతోషం యొక్క రుచి ఏంటో నువ్వు నేను అనుభవిస్తాను. అది అనుభవించామంటేనండి దేవుని స్తుతించకుండా ఉండలేమన్నమాట. సో ఎన్ని విషయాలు నేర్చుకున్నాం ఇప్పటికీ చెప్పండి ఒకసారి. నలిగిన హృదయాలను ఆయన ఏం చేస్తాడు? దృఢపరుస్తాడు. రెండోది, చెరలో ఉన్న వారిని విడిపిస్తాడు. మూడోది, పాప శిక్ష నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. కాదు, నాలుగోది, ఆయన మన హృదయం నిండా ఏమిస్తాడు? ఐదోది, పడిపోయిన జీవితాల్ని, పాడైపోయిన జీవితాలను ఆయన బాగు చేస్తాడు. ఆయన ఎక్కడ వస్తుంది? 4వ వచనం చూడండి, 61:4. చాలా కాలం నుండి పాడగునున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమైన పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణమును నూతనముగా స్థాపింతురు,
తరతరం నుండి శిథిలమైన పురములను బాగు చేయదు. చూడండి ఇక్కడ పాయింట్ ఏంటంటే, మామూలుగా ఒరిజినల్ కాంటెక్స్ట్కి వెళ్తే ఇశ్రాయేల్ ప్రజలు బబులోను చెర నుంచి మరి తిరిగి వెళ్ళి చూస్తే అంత శిథిలపై ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, శిథిలపై అయిపోయింది, కంగారు పడతారు, మీరు మళ్ళీ ఇవన్నీ కూడా చక్కగా ఏం చేస్తారు, కడతారు అంటున్నాడు. కానీ మన జీవితాలకండి పాపాన్ని బట్టి దేవునికి ఇష్టం లేని జీవితాలు జీవించి, దేవునికి వ్యతిరేకంగా జీవించి మన జీవితాలను ఎంతో పాడు చేసుకున్నాం, దేవుడు వద్దన్న పనులు చేస్తూ. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, పాడైపోయిందా నీ జీవితాన్ని నేను మళ్ళీ కడతాను. ముక్కలైపోయిందా నీ జీవితం, ఆ ముక్కలన్నీ తీసి నా చేతిలో పెట్టు, నీ జీవితాన్ని నేను మళ్ళీ కడతాను. మన సంకటములన్నింటినీ ఆయన ఏం చేస్తాడట, కుదురుస్తాడంటండి. ఆయన వాక్కును పంపి మన జీవితాల్ని బాగు చేస్తాడు. కీర్తన 107:20 ఉంటుందన్నమాట. సో మన జీవితాల్ని మళ్ళీ తిరిగి నిర్మించే దేవుడు అన్న. ఒకవేళ కుటుంబం పగిలిపోయిందా, జీవితం పగిలిపోయిందా, ఒక్కొక్కసారి దేవుడు వద్దన్న పనులు చేసి మన జీవితాలని పాడు చేసుకున్నాం. కానీ ఆ మొక్కలన్నీ తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడితే మనం మళ్ళీ మన జీవితాన్ని మళ్ళీ ఆయన కట్టే దేవుడైన. కీర్తన 51లో కూడా భక్తుడు దావీదు అంటాడనమాట, యెరూషలేము గోడలను మళ్ళీ కట్టునాయనా అంటాడనమాట. అవును నాయన, శత్రువుకి అవకాశం ఇచ్చాం, గోడలు పడిపోయి, ఆయన మళ్ళీ మా జీవితాలు కట్టు అని అంటే మన భక్తి జీవితాన్ని కూడా ఆయన మళ్ళీ కట్టే దేవుడు అండి. అందుబట్టే మనం దేవుని ఏం చేయాలి, మనం స్తుతులు చెల్లించాలి. ఆరో పాఠం కొంచెం త్వరగా వెళ్దాం. ఆరో పాఠం ఏంటంటే, శత్రువులను ఆయన మిత్రులుగా చేస్తాడు. చెప్పండి అన్నమాట, శత్రువులను ఆయన ఏం చేస్తాడు, మిత్రులుగా చేస్తాడు. చూడండి 5-6 వచనాలు మళ్ళీ యెషయా గ్రంథం 61. అన్యజనులు నిలవబడి నీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులుగాను మీ ద్రాక్ష తోట కాపురులను అగుదురు, మీరు యెహోవాకు. చాలా తర్వాత చూద్దాం. 5వ వచనంలో క్లియర్గా మనం ఇంతవరకు ఏం చూస్తున్నాము, అన్యులు నిలవబడి మీ మందలు ఏం చేస్తారట, మేపుతారు, పరదేశులు మీకు వ్యవసాయం. ఇప్పుడేమో అంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలకేమో బబులోను వాళ్ళని ఏలుతుంది. ప్రభు అంటున్నాడు, ఎలాంటి వాళ్ళు కూడా ఒకరోజు వచ్చి మీ మందలను ఆయన ఏం చేస్తారు, మేపుతారు. ఇంకా పరదేశులు మీకు వచ్చి ఏం చేస్తారు, వ్యవసాయం చేస్తారు. ఈ కాంటెక్స్ట్ ఏంటంటేనండి, ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళీ తిరిగి యెరూషలేంకి వాళ్ళ సొంత ఊరు దేశానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ భయం ఏంటంటే, మా దేశం అంతా శిథిలం అయిపోయి ఉంది, గోడలన్నీ పడిపోయి ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఉన్న ఈ అన్యజనులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరి ముందు మేము హాస్యాస్పదంగా ఉంటాం, వాళ్ళందరూ వచ్చి మళ్ళీ మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పి భయంగా ఉన్నారనమాట. ప్రభు అంటున్నాడు, వాళ్ళు వచ్చి మీ మందలను ఏం చేస్తారు, మేపుతారు. అంతేకాదు, వాళ్ళు వచ్చి మీకు ఏం చేస్తారు, వ్యవసాయం చేస్తారు. వచ్చి మీ ద్రాక్ష తోట కాపురలు అవుతారు వాళ్ళు అంటున్నాడు అనమాట. ఒక మాటలో అండి, శత్రువులను సైతం ఆయన ఎలా మారుస్తాడు, ఆయన మిత్రులుగా చేస్తాడు. నేను ఇందాక మనం మోషే జీవితాన్ని ధ్యానిస్తున్నాం కదండి. మోషేకి ఒక మాటలో చెప్పాలంటే, మోషే కుటుంబానికి శత్రువులు ఉంది ఎవరంటే ఫరో కుటుంబం, అవునా కదండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి నీకు సహాయం చేస్తారు అన్నట్టుగా ఫరో కుమార్తె వచ్చి ఏం చేస్తుంది, ఎంత సహాయం, ఆ మోషేని పెంచడానికి మళ్ళీ వచ్చి ఏమిస్తుంది, జీతం ఇస్తుంది. ఈ వచ్చిన చదువుతూ నాకు అదే సీన్ గుర్తొచ్చింది అన్నమాట. శత్రువులు వచ్చి నీకు మిత్రులుగా అయిపోయి నీకు సహాయము చేస్తారన్నట్టుగా దేవుడు అలా చేస్తాడండి. అన్యులు నిలవబడి మీ మందలను మేపుతారు. ఈ మోషేని మేపటానికేమో ఆవిడేమి పంపిస్తుంది, జీతం ఇస్తుంది. అక్కడ పరదేశులు మీకు వ్యవసాయకులుగా మీ ద్రాక్ష తోట కాపర్లు అవుతారు. దేవుడు అంత గొప్ప కార్యం చేస్తారు. యెషయా గ్రంథం 49లో కూడా మంచి మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 49:22, ఐజియా 49:22. ప్రభు యెహోవా ఎలా సెలవిచ్చున్నాడు, నేను జనముల తట్లు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా జొదం ఎత్తుచున్నాను, వారు నీ కుమారులను రొమ్మున ఆనించుకొని వచ్చేదరు. ఇప్పుడు చూడండి, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయెదరు, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు, వారు భూమి మీద సాగిలబడి నీకు నమస్కారము చేసేదరు, నీ పాదముల ధూళి నాకెదరు. సో ఒక మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు నిన్ను ఏలేవారు వచ్చి నీకు సహాయము చేస్తారు, నీకు పరిచారకులుగా ఉంటారంట. దేవుడు శత్రువుని సహితం ఎలా మారుస్తాడైనా, మిత్రులుగా చేసే దేవుడు. ఒక్కొక్కసారి చూడండి, సౌలు ఒకప్పుడు రక్షణ పొందకముందు సంఘాన్ని ఏం చేసేవాడు, హింసించేవాడు. అలాంటిది వచ్చి
పౌలుగా మారిన తర్వాత సంఘానికి పరిచారకుడిగా అయిపోయాడు. కూర్చొని వాక్యం చెప్తూ వాళ్ళు భక్తిలో పెంచుతున్నాడు అనమాట. శత్రువుని దేవుడు ఎలా మార్చేశాడు? మిత్రుడుగా చేశాడు అనమాట. అది ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అది 6వ పాఠం మనం నేర్చుకుంటున్నాం. 7వది, ఆయన మనల్నేమో ఆయన యాజకులుగా చేసుకున్నందుకే ఆయన మనం స్తుతించాలి. చూడండి 6వ వచనం, 61:6, మీరు యెహోవాకు యాజకులు అనబడతారు. ప్రభు మనం 1 పేతురు 2:9 కూడా మనం చూస్తాం కదా, రాజులైన యాజక సమూహం. యాజకులు ఏం చేసేవారు? దేవుని మందిరంలో పరిచర్య చేసేవాడు. ఇప్పుడు ఆ కాలంలో యాజకులు వేరే పనులు చేసేవారు. ఎలాగా? బలులు అర్పించటం, దహన బలి అర్పించటం, విజ్ఞాపనలు చేయటం, ఇవన్నీ చేసేవారు. అయితే మనం వచ్చి ఈ కాలంలో ఆ బలులు అర్పణలు చేయవసరం. ఎందుకంటే వాళ్ళు ఛాయ నిజస్వరూపం ఎవరు? యేసు ప్రభు లోక పాపాలు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆయన బలి అయిపోయాడు. ఆయన అవన్నీ కూడా, ఆ బలులన్నీ కూడా ప్రభువుకు సూచిస్తున్నాయి. సో ప్రభువు ఆ సిలువ కార్యాన్ని చేసేసాడు. మన పాపాల కోసం ప్రాణం పెట్టాడు, మరణించి తిరిగి లేచాడు, అంత బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనం యాజకులుగా మన బాధ్యత ఏంటండి అంటే, మనకు కొన్ని పనులు అప్పచెప్పాడు. ఏంటో తెలుసా? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 4 పనులు ఒక యాజకుడికి. 1, దేవుణ్ణి స్తుతించాలి. జిహ్వ ఫలాలను ఏం చేయాలి? అర్పించాలి, దేవుని స్తుతించాలి. 2వది, లోకానికి సువార్త చెప్పాలి. అది కూడా యాజక ధర్మం. రోమా 15:16 ఉంటుంది. లోకానికి ఏం చేయాలట? సువార్త. దేవునికి ఏం చేయాలి? స్తుతియాగం చేస్తూ జిహ్వ ఫలాలను అర్పించాలి, ఆయన గణపరచాలి. లోకానికేమో సువార్తను చెప్పాలి, సంఘానికేమో పరిచర్య చేయాలి. మరి సొంత జీవితాన్ని ఏం చేయాలండి అంటే, సజీవ యాగంగా ప్రభుకి సమర్పించాలన్నమాట. సో 4 పనులు చెప్పండి. యాజకులకు ఏం చేయాలి? మనం దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి, మన జిహ్వ ఫలాలు అర్పించాలి, లోకానికి సువార్త చెప్పాలి, రోమా 15:16 ఉంటుంది. సంఘానికి ఏం చేయాలి? పరిచర్య, ఉపచారం చేయాలి. ఉపచారం అన్నమాట. అది ఎక్కడ రాసి ఉంటుంది అంటే హెబ్రీ 13:16 ఉంటుంది. ఉపచారం చేయాలన్నమాట. మరి సొంత జీవితాన్ని ఏం చేయాలి? సజీవ యాగంగా ప్రభుకి ఒక మాటలో చెప్పాలంటే ప్రభుకు లోబడి జీవించాలన్నమాట. అదే ఆయనకు బలు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. సో మన జీవితంతో ఆయన మాట విని ఆయనకు విధేయత చూపిస్తూ ఆయన చిత్తానికి లోబడ్డమే ఆయనకి ఇచ్చే నిజమైన బలి. ఇది ఆయన మనల్ని యాజకులుగా చేసుకున్నందుకే ఆయన మన స్తుతులు చెల్లించాలి. 8వ పాఠం ఏంటంటే, ఆయన మనల్ని ఘనపరుస్తున్నాడు. చూడండి 7వ వచనం చూడండి, 7వ మాట, నీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తప్పని భాగం అనిపించుదురు, వారు సంతోషించుదురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందం వారికి. చూడండి ఇక్కడ ఘనత రెట్టింపు ఘనత. ప్రభువుని నమ్ముకున్న వారికి ఆయన ఏమిస్తాడు? రెట్టింపు ఘనత, డబుల్ ఆనర్ అంటున్నాడు అనమాట. రెట్టింపు ఘనత. ఈ లోకంలో పెద్ద ఘనతలు లేకపోవచ్చు మనకి, కానీ ఒక టైం వస్తుందండి ఆయన నిజంగా మనల్ని గణపరుస్తాడు. ఎప్పుడు తెలుసా? మనం మరణించినప్పుడు మన ఆత్మను తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? లాజరు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారండి? దేవదూత. ఎవరన్నా మనకి కారు పంపిస్తేనే మనం కంగారు అయిపోతాం, అదేనా? నాకు కారు పంపించారండి అన్న. కానీ దేవుడు అంటండి మనం మరణించినప్పుడు ఎవరు పంపిస్తాడు? దూతల్లో పంపించి మన ఆత్మను ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. అంతేకాదు, ఒకవేళ మనం సజీవులుగానే ఉన్నాము, ఆయన ప్రభు రాకడ వచ్చింది, అక్కడ ఎవరు వస్తుందండి? 1 పేతురులో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకట మెప్పు, మహిమ, ఘనత వస్తుందంటండి. 1 పేతురు 6వ వచనంలో మనం చూస్తాం. సో ప్రభు మనల్ని ఘనపరుస్తాడు. ఈ లోకంలో మనల్ని ఎవడన్నా ఘనపరచకపోతే పెద్ద ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే వీళ్ళ ఘనతలు శాశ్వతమైన ఘనతలు కాదు. ఈవేళ నిన్ను ఎత్తేస్తారు, రేపు అక్కడి నుంచి తోసేస్తారు కూడా మనుషులు. సో మనుషుల ఘనతల కోసం బతికేమా, మనకు మిగిలేది నిరాశే. ఎవరు గణపరచాలి? మనల్ని దేవుడు గణపరచాలి. ఆయన గణపరుస్తాడు. ఆయన గణపరుస్తాడు. బైబిల్లో మాట, నన్ను గణపరిచే వారిని నేనేం చేస్తాను? గణపరుస్తాను. గాడ్ విల్ ఆనర్ us. ఆయన మనల్ని గణపరిచే దేవుడు ఆయన. అందుబట్టే మనం దేవుణ్ణి స్తుతించాలి. చూడండి ఎన్ని మాటలు, మనం ఇప్పటికి 8 విషయాలండి. చెప్పండి ఒకసారి. మనం ఆరాధించేటప్పుడు ఇలాంటి పదాలు వాడాలండి. ఏంటండి? నలిగిన హృదయాల్ని ఆయన ఏం చేస్తాడు? కృంగిపోయినప్పుడు వాక్యం ద్వారా ధైర్యపరిచి, బలపరిచి, దృఢపరుస్తాడు అనమాట. ఏం పర్లేదు నాకు అన్నంత ధైర్యం ఇచ్చేస్తాడు. 2వది, చెరలో ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడు? విడిపెత్తాడు. నిజమే, పాపం అన్న బంధకం, పాప స్వభావం అన్న బంధకం, ఆయన శిక్షణ బంధకాల్లో ఉన్నప్పుడు ప్రభు మనల్ని విడిపించాడు. నామకార్థ స్థితి అన్న బంధకాల్లో ఉన్నప్పుడు విడిపించాడు. 3, పాప శిక్ష నుంచి విడిపించాడు. 4, నిజమైన సంతోషాన్ని మనకి ఇచ్చాడు. 4వది, 5వది
పాడైన జీవితాలను ఆయన ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. శిథిలమైపోయిన జీవితాలని ఆయన మళ్ళీ తిరిగి కడుతున్నాడు. మన జీవితాలను కూడా ఆయన ఏం చేశాడండి? కట్టాడు. అందుబట్టే మనం దేవుని స్తుతించాలి. 6, శత్రువులను లాంటి వాళ్ళని ఆయన ఎలా మారుస్తున్నాడు? మిత్రులుగా మారుస్తున్నాడు ఆయన. ఇంకా మనల్ని ఆయన యాజకులుగా, ఆయన పరిచారకులుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. ఆయన ఈవేళ ఆయన స్తుతిస్తున్నామంటే ఆయన యాజకుడిగా మనల్ని స్వీకరించాడు కాబట్టి ఆయన స్తుతించగలుగుతున్నాం. ఇంకా రెట్టింపు ఘనత. 8వ ఏంటండి? రెట్టింపు ఘనత ఆయన ఇస్తున్నాడు మనకి. 9వదండి, మన క్రియలకు, మనం చేసే పరిచర్యకు ప్రతిఫలం ఇస్తున్నాడు ఆయన. మనం చేసే ప్రతి పనికి కూడా ఆయన ఏమిస్తాడటండి? ప్రతిఫలం. చూడండి 8వ వచనం చివరి ఉంటుంది చూడండి. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చేదను. క్రియాఫలము చెప్పండి అన్నమాట. ప్రభువునందు చేసే ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు. ఆయన తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. హెబ్రీ పత్రిక 6:10 కూడా అంటాడు, నువ్వు ఆయన మర్చిపోవడానికి, నువ్వు చేసిన దానికి ఆయన మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. చదవండి అన్నమాట. హెబ్రీ 6:10. మీరు పరిశుద్ధులకు ఉపచారము రైట్, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండ చేత తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన పరిచర్య చేసాము. నిన్న కదా మొన్న ఏంటి మెడికల్ క్యాంప్కి వెళ్ళాం. నిజంగా ఎంతో ఒక 100 మంది వెళ్ళిపోయాం 2 బస్సుల మీద. వెళ్ళిపోయి చక్కగా ఎంతో పరిచర్య చేశారనమాట. అందరం డాక్టర్స్ అయిపోయాం అక్కడ. నిజానికి దేవుడు ఇచ్చాడు మంచి అవకాశం అక్కడ పరిచర్య చేయడానికి, దేవుని ప్రేమను చూపడానికి. అయితే దేవుడు ప్రతిఫలం ఇవ్వడండి, ఖచ్చితంగా ఆయన ప్రతిఫలము ఇస్తాడు. కొంతమంది అక్కడికి వెళ్ళి పరిచర్య చేశారు, కొంతమంది ఎక్కడ మా కోసం ప్రార్థన చేశారు. 2 పనులు, 2 పరిచర్య. ఒక మాట చెప్పాలంటే దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. సో క్రియాఫలము మనకి ఇస్తాడంటండి. అందుబట్టే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆఖరిగా మనకు 8వ వచనం చూడండి, నిత్య నిబంధన చేశారన్న మాట ఉంటుంది చూడండి. ఇక్కడ వారితో నిత్య నిబంధన చేయదును. అందరూ చెప్పండి మాట. ప్రభు మనతో ఏ నిబంధన చేశాడు అంటే ఏంటండి అని మీరు అనొచ్చు. మనకి ఏది నిత్యమైనవో శాశ్వతమైనవో అవి అనుగ్రహిస్తున్నాడు అనమాట. నిత్య నిబంధన అంటే ఏంటంటే ఏవి శాశ్వతమైనవో, ఏవి నిత్యమైనవో అవి మనకి ఇస్తాడు. చూడండి, తాత్కాలికమైనవి దేవుడు ఇస్తాడు ఈ లోకంలో బ్రతకడానికి. ఇల్లు ఇచ్చాడు అనుకోండి, అది నిత్యం ఉండిపోదు, కొంతకాలమే కదండి. ఒక బండి ఇచ్చాడు అనుకో, నిత్యం ఉండిపోదు, కొంతకాలమే. ఆరోగ్యం అన్నా ఇలాంటివన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. కానీ ఆయన ఇచ్చే శాశ్వతమైనవి ఏంటి? నిత్యమైనవి ఏంటి? నిత్యం అంటే ఇంకా అవి ఇంకా పాడవు అనమాట, నిత్యం ఉండిపోతాయి మనకి. ఏంటి? వచనం చూపించాలి నాకు. బైబిల్లో ఎక్కడున్నాయి నిత్యమైనవి? మనందరికీ తెలిసిన వచనం ఒకటి, జాన్ 3:16, యోహాను 3:16 ఏముంటుంది? ఎంతో ప్రేమించి ఆయన మనకి ఆయన యందు విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనల్ని అనుగ్రహించాడు. నిత్య జీవము కదా, ఆయన మనకేమిస్తాడు? ఆయన నిత్య జీవం. ఇంకేంటి నిత్యమైనవి? హెబ్రీ 5:9 చూడండి, అక్కడ మాట ఉంది. హెబ్రీ 5:9. అక్కడ ఏంటి నిత్యమైనది ఇచ్చేది మనకి? నిత్య రక్షణ. ఏం రాస్తుంది అక్కడ? సో ప్రభు ఇచ్చే రక్షణ తాత్కాలికమైనది పోయేదా, లేకపోతే నిత్యం ఉండిపోయేదా? నిత్యం ఉండిపోయేది. అది ఒక్కసారి రక్షించుకున్న రక్షణ ఇప్పుడు మనం కోల్పోం అనమాట. ఇంకో వచనం చూపిస్తాను, 2 కొరింథీ 5:1. అక్కడ ఒక నిత్యమైనది ఉంది, ఏంటో చెప్పాలి మీరు నాకు. 2 కొరింథీ 5:1. 2 కొరింథీ 5:1. నిత్యమైనది అయిన నివాసము ఉందా? నిత్య నివాసము చెప్పండి అది. సో ఈ లోకంలో ఉన్న ఇల్లు నిత్య నివాసమా, తాత్కాలిక నివాసాలా? తాత్కాలిక నివాసాలే. అదే మంచి ఇల్లు కట్టుకున్నాం, డూప్లెక్స్ హౌస్, ఎంతకాలం ఉంటాం? ఒక 1000 years ఉంటామా అందులో? త్వరగా వదిలేస్తాం. ఇది ఎందుకంటే నిత్యమైనది కాదు. కానీ పరలోకం ఏదంటే మనకు అది నిత్య నివాసం. అది సో నిత్య రక్షణ ఇస్తున్నాడు, నిత్య జీవం ఇస్తున్నాడు. ఆ నిత్య జీవంలో నివసించడానికి ఏమో నిత్య నివాసాన్ని ఇస్తున్నాడు మనకి. ఇక్కడ యెషయా గ్రంథం 61లో ఒక మాట ఉందండి, నిత్య సంతోషం అన్న మాట ఉంటుంది చూడండి, నిత్య ఆనందం అన్న మాట ఉంటుంది చూడండి. ఎక్కడ?
61:7, 61:7లో ఉంటుంది చూడండి. నిత్యానందము వారికి కలుగును. నిత్యానందం. సో ప్రభు ఇచ్చే ఆనందం తాత్కాలికమైనదా, నిత్యానంద? నిత్యానందం. 1 పేతురు 5:10 అంటున్నాడు నిత్య మహిమ అంటున్నాడు ఒక మాట. సో సో మొత్తం మీద మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు మనకు ఇచ్చేవి ఆశీర్వాదాలు ఏదో తాత్కాలికమైన. ఒకసారి ఒక సువార్త చెప్తున్నప్పుడు ఒక ఆయన ఇలాగ జోక్ అంటే నన్ను ఎగతాళిగా మాట్లాడాడు, యేసుప్రభు నమ్ముకుంటే అయితే నాకు ఒక ఇల్లు, బైక్, ఒక కారు ఇవన్నీ ఇచ్చేస్తాడా అని అన్నాడు అనమాట. నేను అన్నాను అంతకన్నా శ్రేష్టమైన ఇస్తాడా అని అన్నా. ఇవన్నీ త్వరగా వదిలేయాలి, ఇవి సత్తే ఇవన్నీ మనతో రావు. ఆయన ఇచ్చేవి నిత్యం ఉండిపోయేవి, నిత్య పరలోకం ఇస్తాడు ఆయన, నిత్య రక్షణ ఇస్తాడు ఆయన. ఈ మాటలు అంటుంటే ఆయనకు ముందు అర్థం కాలేదనమాట. అప్పుడు చెప్పాను లోకం ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాను అనమాట. యూ వాంట్ పర్మనెంట్ థింగ్స్ ఇన్ ద టెంపరీ వరల్డ్ అని అన్నాను. అంటే లోకమే టెంపరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇందులో నీకేం కావాలి? పర్మనెంట్ ఉద్యోగం, పర్మనెంట్ ఇల్లు, ఇది అవేవి పర్మనెంట్ కాదు. ఈ లోకమే పర్మనెంట్ కాదు, వదిలేయాలి. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్నాం, రేపటి వరకు ఉంటాం లేదు గ్యారంటీ లేదు. కానీ ప్రభు ఇచ్చేది శాశ్వతమైన నిత్యమైనవి. అవి ఏంటని చెప్పాను అనమాట సువార్త చెప్పినప్పుడు. సో ప్రభు మనకిచ్చేది ఏదంటే, ఆయన మనతో చేసింది ఏంటంటే నిత్య నిబంధన. 10 శ్రేష్టమైన విషయాలు నేర్చుకున్నామండి. ఈ మాటల్ని మనం తలపోసుకుంటూ మనసారా దేవుని ఏం చేద్దాం? స్తుతులు చెల్లిద్దాం. సమయాన్ని మీకు అప్పచెప్తున్నాను, దయచేసి అందరూ మోకరించండి. బ్రదర్స్ కొంచెం ముందుకు జరగండి, సిస్టర్స్ కూడా కొంచెం ముందుకు జరగండి, ప్లేస్ వేస్ట్ చేయొద్దు. లేట్గా వచ్చేవారికి మనం కనీసం ఒక లైన్ వదిలేస్తే వాళ్ళు ముందుకు రారు. యెహోవాను స్తుతించుడి అందరూ బ్రతుకు కాలమంతయును, మహోన్నతుడు మన ప్రభువు, మహోన్నతుడు మన ప్రభువు. పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, యెహోవాను స్తుతించుడి అందరూ. ముందుగా సిస్టర్స్కి అవకాశం ఇస్తున్నాం ప్రభుని ఆరాధించడానికి. క్లుప్తంగా ప్రభుని ఆరాధించాల్సిందిగా కోరుతున్నాము. మైక్ తీసుకోండి. త్వరగా టైం వేస్ట్ చేయొద్దు. రైట్.